ఫోలిక్ యాసిడ్ అనేది ఒకటి బి కాంప్లెక్స్ వైటమిన్, దాన్ని B9 అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్, దానికోసమే దీన్ని ఎసెన్షియల్ వైటమిన్ అంటాము. అంటే ఇది లేకపోతే దీని లోపం చాలా కొట్టొచ్చినట్టు తెలుస్తూ ఉంటుందన్నమాట. గర్భస్థ శిశువు నుంచి చిన్నపిల్లలకు కానీ లేకపోతే అడోలసెంట్ పీపుల్కి కానీ రిప్రొడక్టివ్ ఏజ్లో కానీ పెరిగి పెద్దవారయ్యాక ముసలితనం వచ్చాక కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే DNA RNA అని మీరు అన్నీ వినే ఉంటారండి. జెనెటిక్గా ఇవి సెల్స్ తయారవటానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఎర్ర రక్త కణాలు ఫామ్ అవటానికి కూడా ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. వీటి లోపం ఉంటేగిన పేషెంట్స్ అనీమియాతో బాధపడడం అలా ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోపం గిన ఉంది అంటే పుట్టబోయే బిడ్డలకి అవయవ లోపంతో పుడుతూ ఉంటారనమాట. అంటే అవి ఏంటంటే దాన్ని యానెన్కెఫాలిస్, తల లేకుండా ఉండిపోవడం, వెన్నెముక మీద గడ్డలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకోసమని డాక్టర్గా నేను సలహా ఇచ్చేది ఏంటంటే ప్రతి పెళ్ళి అయిన పిల్లలు డాక్టర్ని వచ్చి కలవాలి. అంటే దీన్ని ప్రొఫిలాక్టిక్, అంటే గర్భం దాల్చక ముందు నుంచి 3 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది 1900స్లో కనుక్కున్నారండి. అంతకుముందు ఫోలిక్ యాసిడ్ లేకపోయేసరికి మనకు చాలా పిల్లలు ఇలాంటి లోపాలతో పుట్టేవాళ్ళు. తల చిన్నదిగా ఉండడం, తల సరిగ్గా లేకపోవడం, లేకపోతే వెన్నెముక మీద గడ్డల్లాగా రావడం, ఇవన్నీ ఉండేవి. వాళ్ళ బ్రతికే చాలా కష్టంగా ఉండేదన్నమాట. కానీ దీన్ని కనుక్కోవడం వల్ల, దీన్ని ప్రొఫిలాక్టిక్గా మనం ముందే ఇవ్వడం వల్ల ఇవన్నీ నివారించగలుగుతూ ఉంటాము. ఎందుకు మీరు అడుగుతుంటారు, ఎందుకు మనం 3 నెలల ముందు నుంచి ఇవ్వాలి అంటే యూజువల్గా బేబీ పుట్టంగానే ఆర్గానోజెనెసిస్ అంటాం అన్నమాట. అంటే అన్ని అవయవాలు ఫామ్ అయ్యేది 4 వారాల నుంచి 7 వారాల గర్భస్థ శిశువుకే ఫామ్ అవుతుందన్నమాట. మనం ప్రెగ్నెన్సీ అని తెలుసుకునే లోపలే బేబీ డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం సహాయం చేయటానికి ఉండదు. కాబట్టి 3 నెలల ప్రెగ్నెన్సీ రావటానికి 3 నెలల ముందు నుంచే ఈ ట్యాబ్లెట్స్ మొదలు పెడతాం. ఈ 400 మైక్రోగ్రామ్స్ ట్యాబ్లెట్ తీసుకుంటే చాలు. కానీ మనకు 5 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవే ఇస్తాము. ఇవి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కాబట్టి ఎక్కువైతే యూరిన్లో వెళ్ళిపోతుంది కాబట్టి దాని గురించి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. రెండోది, ఆ టైంలో కానీ ఇది ఇస్తే తప్పకుండా న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అంటారు అనమాట. వాటిని అవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ అప్పుడు కానీ మిస్ అయ్యి మనం చేయలేదు అని ఇవ్వలేదు అని అనుకోండి, యూజువల్గా బ్లడ్ సప్లై, అంటే శిశువుకు ఆహారం తల్లి నుంచి ఎట్లా వస్తుందంటే దాన్ని ప్లసెంటా అంటాం అన్నమాట, దాని గుండా వస్తుంది. ఆ లోపం బేబీకి వచ్చినందువల్ల స్పాంటేనియస్గా అబార్షన్స్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే ప్రిమెచ్యూర్ డెలివరీస్ అయిపోవడం కానివ్వండి అవ్వచ్చు. తల్లికి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్న వాళ్ళకి హోమోసిస్టిన్ లెవెల్ పెరుగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళకు బీపీ ఎక్కువగా అయిపోవడం, ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయిపోవడము, యాక్సిడెంటల్ హెమరేజ్ అంటాం అన్నమాట. ఆ రకంగా అయ్యి తల్లి ప్రాణానికే ప్రమాదం రావడం, లేదా ఒకవేళ బిడ్డ పుట్టితే కూడా సరిగా పెరగకుండా ఉండి ప్రిమెచ్యూర్ బేబీ అయిపోవడం, IUGR బేబీ అయిపోవడం, ఆ తర్వాత ఎక్కువ బుద్ధి మాంద్యం కూడా జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి కోసం తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ అనేది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ మొత్తం ఇవ్వాలి. ఇంతకుముందు అనుకునేవాళ్ళం ఏదో 3 నెలలు ఇస్తే సరిపోతుందని, అలా కాదు. ఈ బేబీ పెరుగుదల 4 వారాల నుంచి మొదలుపెట్టి 9 నెలల వరకు జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి హార్ట్లో హోల్స్ రావడం కూడా జరుగుతూ ఉంటాయి దీని లోపం వల్ల. కాబట్టి 9 నెలలు కూడా ఇవ్వాలి. అంతటితో ఆపేస్తామా? అలా కాదండి. పోస్ట్ పార్టం అంటే తల్లి పాలు ఇచ్చేటప్పుడు కూడా దీని అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే బేబీకి న్యూరల్ అంటే బ్రెయిన్లో సెల్స్ డెవలప్ అవ్వటానికి, దాని మీద ఉన్న పొర గట్టిగా ఉండటానికి, ఈ లోపాలు లేకుండా ఉండటానికి కోసం మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా పెరుగుదల వచ్చాక ఏంటంటే మీకు ఎలాగో చెప్పాను ఇంతకుముందు, సెల్స్ పెరగటానికి కోసం ఇవి చాలా ఇంపార్టెంట్. గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్, అంటే ఈ లోపం వల్ల ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ వస్తూ ఉంటుందన్నమాట. తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక ఆల్జైమర్స్ డిసీజ్ అని ఒక పరిస్థితి వస్తుందన్నమాట. అంటే ఏంటి, వాళ్ళు అన్నీ మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా కంట్రోల్ చేయటానికి ఇది చాలా అవసరము.
కాబట్టి ఫోలిక్ యాసిడ్ అన్నది మనం ఏ రకంగానూ ఇగ్నోర్ చేయటానికి వీల్లేదు, తప్పనిసరిగా అందరూ వాడాలి. ఒకవేళ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, డయేరియా వచ్చేయడం, అంటే ఎక్కువసార్లు మోషన్స్ పాస్ చేయడం, బద్ధకంగా ఉండడం, వాళ్ళు యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అవి చూసి మనం కనుక్కుని తప్పనిసరిగా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే చాలా బాగుంటుంది. చిన్న మందు మిరకల్స్ చేస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోకుండా పెళ్ళైపోగానే డాక్టర్ని కలవండి, గైనకాలజిస్ట్, ఎనీ డాక్టర్. ఈ మందు వేసుకోవడం మర్చిపోకండి. ప్రెగ్నెన్సీకి 3 నెలల ముందు నుంచి అయితే మనం చాలా అంటే మన దేశానికే మనం ఎంతో ఉపయోగపడినలా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు మంచిగా పుట్టి చాలా బుద్ధివంతులు అయ్యారంటే దేశానికే ఉపయోగం కదా. అందుకని ఫోలిక్ యాసిడ్ జిందాబాద్ చాలా ఉపయోగంగా ఉంటుంది.